My dear students, see this question paper in theory and practice of GST అనమాట. దీంట్లో ఇట్స్ ఏ వెరీ గుడ్ పేపర్. షార్ట్ ఆన్సర్స్లో మ్యాక్సిమం మనకు వచ్చిన క్వశ్చన్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ వాట్ ఈజ్ ఇన్వాయిసింగ్ అని అడిగాడు. ఇన్వాయిసింగ్ ఈజ్ నథింగ్ బట్ ద బిల్లింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అనమాట విత్ జిఎస్టీ. అలాగే లాంగ్లో మీకు 9 ఇయర్స్ చూసినట్లయితే వాట్ ఆర్ ద ట్యాక్సెస్ విచ్ ఆర్ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టీ అన్నాడు. ఇది ఇలా టేబుల్ లాగా రాయాలన్నమాట. సెంట్రల్ ట్యాక్సెస్ ఏవి జిఎస్టీ వచ్చిన తర్వాత మెర్జ్ అయిపోయినాయో తెలుసుకోవాలి. అలాగే స్టేట్ ట్యాక్సెస్ ఏవి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ చార్ట్లో మీకు చాలా క్లారిటీగా మీకు కనిపిస్తుందండి. మీరు చూడండి, ఇది నేర్చుకోండి. అలాగే ఎప్పుడైనా సరే యూనిట్ 1లో మనకి రిజిస్ట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ అనేది మనకి ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏది వాట్ ఆర్ ద ట్యాక్సెస్ విచ్ ఆర్ సబ్స్యూమ్డ్ అంటే మెర్జ్ అయిపోయినాయి జిఎస్టీలో, అదొకటి చూసుకున్నామా. అలాగే చలాన్ రీకన్సిలేషన్ అనేది ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ అనమాట. టాలీలో వన్ ఆఫ్ ద ఆప్షన్ మనకి, అంటే ట్రేడరు ఎంత జిఎస్టీ పే చేశాడు, ఏ టైంలో పే చేశాడు, ఏ బ్యాంక్ ద్వారా పే చేశాడు, ఈ పర్టికులర్స్ అని ఉంటాయన్నమాట. అది ఎలా చూడాలో ఈ పాత్ రాయాలి. అంటే ఆ క్వశ్చన్ వస్తే నేను చూపించిన స్లైడ్లో ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పర్టికులర్గా నేను హైలైట్ చేశాను చూడండి. దాంట్లో మీకు చాలా వచ్చుండాలి. లాస్ట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెటప్ కూడా ఉంది. అలాగే యూనిట్ 5లో మీరు చూస్తే ఇక్కడ మీకు ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం వచ్చినట్టుంది. అంటే యాక్చువల్గా యూనిట్ 5లో మనకి మల్టిపుల్ సర్వీసెస్ అండర్ సింగిల్ సప్లై అవి మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. అలాగే పార్షియల్ పేమెంట్స్ అవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి. ఇది కాకుండా చలాన్ రీకన్సిలేషన్ ఇవి ఏదంటే మనకి ఇప్పుడు మనం చూసాం చూడండి. ఏ క్వశ్చన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం చూసాం చూడండి.